హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లా మాట్లాడి మస్తు రోజులైతుంది, మస్తు నెలలైతుంది కూడా. ఇట్లాంటి ఒక మెమొరీని లాంగ్ వీడియోని షేర్ చేసుకుని కూడా మస్తు రోజు. జనరల్గా మనం యూట్యూబ్లో ఒక కైండ్ ఆఫ్ సిరీస్ చూస్తుంటాం కదా, అంటే హౌస్ వార్మింగ్ సిరీస్ కానీ, పెళ్లి సిరీస్ కానీ, లేకపోతే ఇంకా ఏదైనా. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేనే అనుకుంటా యూట్యూబ్లో ఎవరు స్టార్ట్ చేసి ఉండకుండొచ్చు లేజీ సిరీస్ అని చెప్పేసి. ఎందుకనంటే చాలా మెమొరీస్ షేర్ చేసుకోవాలి, లేకపోతే అన్నీ సేవ్ చేసుకోవాలన్న ఇంటెన్షన్‌తో చాలా రికార్డ్ చేసి పెట్టినాను. బట్ లేజినెస్ అనలేము. బట్ దీన్ని నెగ్లెక్ట్ చేసి ఇంకా వేరే పనులు పెట్టుకోవడం వల్ల అవన్నీ అట్లనే ఉండిపోయినాయనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఫోన్‌లో ఉన్నటువంటి డేటా అంతా కూడా క్లియర్ చేసే ప్రాసెస్‌లో ఇప్పుడు నేను ఇక్కడ వ్లాగ్స్ అన్నీ షేర్ చేసుకుంటున్నాను. సో, నార్మల్‌గా షేర్ చేసుకుంటే ఏం కిక్ ఉంటుంది. అందుకని చెప్పేసి దీనికి ఒక సిరీస్ లాగా పెట్టిన లేజీ సిరీస్ అని. ఇప్పటప్పటి వీడియోలు కాదులేండి ఇవన్నీ. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. ఇవన్నీ కూడా 2025లో షూట్ చేసుకున్న మెమరీస్ అనమాట. ఇది వచ్చేసి మా రక్షాబంధన్ వీడియో. సో, చింతల్లితో ఫస్ట్ రక్షాబంధన్ అని చెప్పాలి. అంత ముందుకి ఇయర్ చింతల్లి చాలా చిన్నగా ఉంది. ఆబ్వియస్లీ ఏదో రీజన్ వల్ల మేము సెలబ్రేట్ చేసుకోలేకపోయినాం అనమాట. సో, 2025 అనేది స్పెషల్ రక్షాబంధన్. సో, ఇక్కడ అవే సెలబ్రేషన్స్ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాము. చూసేసేయండి. కొంచెం డాడీ పెట్టు. రైట్ హ్యాండ్ పెట్టు. రైట్ హ్యాండ్ ఇది రైట్, ఇది రైట్, ఇది రైట్, అది రైట్ నాన్న. కరెక్ట్ చూడు. క్లాప్స్ క్లాప్స్ ఇప్పుడే కాదు, ఫస్ట్ ఇది కట్టు. మా కాకు బోట్ చేస్తున్నావా? డాడీ తీస్తారు ఫస్ట్ అన్నయ్య తిప్పి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఈ చేతులు మూసుకో. ఇదేనా అన్నయ్య కొంచెం తిప్పి, అన్నయ్య కొంచెం ఈ చేతులు పట్టుకో, ఈ చేతులు చెల్లి గిఫ్ట్ ఏదిరా? ఏది చెల్లి గిఫ్ట్ ఏది? అది చెల్లి గిఫ్టా? చెప్పు. ఏం టాయ్ ఏది? చెల్లికి టాయ్ లేదు, గిఫ్ట్ లేదు.
రైట్ హ్యాండ్తో నీరా అన్నయ్యకి ఇప్పుడు అలా మా ఇంట్లో చింతలతో విహాన్స్కి అలాగే మా ఆయనకి రాఖీ కట్టించుకున్న తర్వాత నేనైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయాను. సో మాకైతే ఓన్ బ్రదర్స్ ఎవరు లేరనమాట. మా పెద్దమ్మ వాళ్ళ కొడుకులు కజిన్స్ ఇట్లనే ఉన్నారు. సో కంపల్సరీ ఏదేమైనా ఎవ్రీ ఇయర్ కడతానమాట. సో వచ్చేసిన మా కోసం వెయిట్ చేస్తూ ఉండే అన్న యాక్చువల్లీ. ఎందుకంటే వదిన కూడా వాళ్ళ అన్న వాళ్ళకి ఇట్లా కట్టాలి కదా, అటు వెళ్ళే ప్లాన్ ఉంది. సో నేను వచ్చి కడతాను, ఆ తర్వాత మీరు వెళ్ళండి అంటే వెయిట్ చేస్తూ ఉండే అనమాట. ఒకప్పుడు 10 years బ్యాక్ రాఖీ అని అంటే లిటరల్లీ ఎంతమందికి కట్టేవాళ్ళమో. అంటే మామయ్య వాళ్ళకి, మామయ్య వాళ్ళ పిల్లలు, కజిన్స్ అందరికీ కట్టేవాళ్ళం. రాను రాను ఏమైపోయింది అని అంటే నార్మల్ టైంలో ఎవరు బిజీలో వాళ్ళు ఉండడం వల్ల నార్మల్గా ఫోన్ చేసుకోవడం కానీ, రెగ్యులర్గా మాట్లాడుకోవడం కానీ, కొద్దిగా మీట్ అవ్వడం కానీ ఇవేవి ఉండవు. ఆబ్వియస్లీ రక్షాబంధన్ వచ్చింది అని అంటే స్పెషల్ డే సెలబ్రేట్ చేసుకోవాలి అనే ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఆడపిల్లలకి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ ఇంకా అది ఏమైపోయింది అని అంటే ఏదో డబ్బు కోసమే రాఖీ కడుతున్నారు, లేకపోతే ఇంకా వచ్చారు ఒక రకమైన ఫీలింగ్ ఆపోజిట్ వాళ్ళలో ఉండడం వల్ల అది రాను రాను తగ్గిపోయి తగ్గిపోయి ఇంకా 1-2 పర్సన్స్కే పరిమితం అయిపోయింది అనమాట. ఆబ్వియస్లీ మాకు ఓన్ బ్రదర్స్ లేరు కాబట్టి చిన్నప్పటి నుంచి రక్షాబంధన్ వచ్చింది అని అంటే ఒక రకమైన పెయిన్. ఎవరు ఉండరు కట్టడానికి అని మేమందరం ఇంకా ఏం చేసేవాళ్ళం అంటే నాన్నకి కడుతుండే. పెళ్ళైన తర్వాత ఒక 1-2 ఇయర్స్ అలా నాన్నకి కట్టినట్టున్నాము. తర్వాత ఇంకా పిల్లలు, చిన్న పిల్లలు ఈ రీజన్ ఆ రీజన్తో కట్టడము అనేది జరగట్లేదు. దాయో బాటిల్ ఇక్కడ ఉంది, పిల్లు మామయ్యని పిల్లు. మామయ్య 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 అన్నం తిందాం దా. పిలు గట్టిగా పిలు. దాన్ ఆట పోదాం. ఇంకా 10 minutes అయినాక బయలుదేరుతాం. రుతిక్ష ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. అరే ఆడపిల్లలమైనందుకు మాకు రక్ష మా నాన్నని కదా, ఇంకెవరు ఉంటారు, ఆయనకు కూడా మేము కట్టలేకపోతున్నాము అని అనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ఇంకా అవన్నీ సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. బట్ ఇట్లాంటి పండుగలైనా లేకపోతే ఏమైనా సెలబ్రేషన్స్ ఉన్నా ఏదో ఆశించి ఎవరు చెయ్యరు. ఎస్పెషల్లీ ఆడపిల్లలు కొంతమంది ఉంటారు. బట్ అందరినీ ఆ కేటగిరీలోనే చూడొద్దనమాట. ఉంటే బాగుండు, మనకొకరు ఉంటే బాగుండు అనేది అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇంకా ఎవ్రీ ఇయర్ అలా అందరినీ ఎలిమినేట్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి లాస్ట్‌కి ఇంకా ఫ్యూ పీపుల్‌కి అయితే స్టిక్ అయిపోయిందనమాట ఈ రక్షాబంధను. హోప్‌ఫుల్లీ ఇది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటూ ఉన్నాను. ఇక్కడైతే చింతలు ఇంకా అన్నయ్యతో ఫుల్ ఆడుకుంటుంది.
నుంచి నెక్స్ట్ అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. ఇది ఇంకా చాలా చాలా స్పెషల్. ఎందుకంటే మా అక్కకి 2 బాబులే అనమాట. వాడికి రాఖీ కట్టడానికి సిస్టర్స్ ఎవరు లేరు. జనరల్గా అత్తమ్మ వచ్చి కడుతుంది, అంటే వాళ్ళ అత్తమ్మ వచ్చి కడుతుంది. బట్ ఎంతైనా అన్నయ్యకి చెల్లి కడితే ఉండేటువంటి హ్యాపీనెస్ వేరే లెవెల్ కదా. సో మేము వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఈ మూమెంట్ కోసము. లిటర్లీ నేను చింతలతో కన్సీవ్ అయి ఉన్నప్పుడు అనుకుంటూ ఉండే పాపే పుట్టాలి, పాపే పుట్టాలి. ఎవ్రీ ఇయర్ రాఖీకి ఇంకా మేము ఫీల్ అవ్వద్దు, అరే ఎవరు లేరు కట్టడానికి అని మనం బాధపడొద్దు, లేకపోతే మనకు ఎట్లాగో ప్యూర్ హ్యాపీనెస్ లేదు, అరే మా పిల్లలకు కూడా లేకపోతే ఎట్లా అని చెప్పేసి అనుకుంటూ ఉండే అనమాట. అక్క నేను డిస్కషన్ ఎప్పుడు వచ్చినాను కూడా, లేదు అమ్మాయే రావాలి, రాఖీ కట్టాలి అని చెప్పేసి చాలా గట్టిగా అనుకుని ఉండే. అట్లనే మా చింతలు అయితే వచ్చేసింది. సో లాస్ట్ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నందుకు ఇంకా అప్పుడు కట్టలేదనమాట. ఈసారి ఇంకా ఫస్ట్ టైం వీళ్ళకి కూడా కట్టడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ ఏంటంటే దానికి కట్టడానికి రాదు కదా, కొంచెం నేను హెల్ప్ చేస్తా అని చెప్పేసి నిల్చుంటే మొత్తం నాకే అప్పచెప్పి ఇంకా అది గమ్మున నిల్చుంది అనమాట. సో చూసేసేయండి. అలా అక్కడైతే సెలబ్రేట్ చేసుకొని ఆ తర్వాత ఇంటికైతే బయలుదేరిపోయాము. సో ఇది లేజీ సిరీస్ లో మొదటి వ్లాగ్, మా రక్షాబంధన్ వ్లాగ్. హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. టాటా, బాయ్ బాయ్.